కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. ఇక్కడ ఉండే తెలుగు భాష అభిమానులు ఎవరో తెలియదు. అంటే నేను ఎమోషన్ అయిపోతున్నాను మీ టైటిల్ వల్ల ఇదంతా. ఇది యాక్చువల్లీ టు బి వెరీ ఆనెస్ట్ మన వర్ణమాల సాంగ్ ఉంది కదా, దాంట్లో కూడా అన్ని తెలుగు వర్డ్స్ ఉన్నాయి. సో ప్రాపర్ తెలుగు సాంగ్ లాగే అది మనం తెలుగు పాట. సో దానికి చాలా బిగ్ థ్యాంక్స్. ఇది యాక్చువల్లీ స్టార్టింగ్ లో గత వైభవ పేరు అనుకొని అనౌన్స్ కూడా చేశాం ఇక్కడ తెలుగులో. తర్వాత వర్ణమాల సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ ఆడియన్స్ ఎలా రెస్పాన్స్ చేశారు అది చూసి టైటిల్ కూడా గత వైభవం అని చేంజ్ చేశాము తెలుగు ప్రేక్షకుల కోసం. సూపర్ సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీకు మాకు పరిచయాలు ఉన్నాయి, మీరు మాకు కొత్త కాదు, మనందరం ఒకటే, బట్ మీరు మాకు కొత్త. అండ్ ట్రైలర్ చూసిన వాళ్ళంతా కింద కంటెంట్ చాలా బాగుంది అంటే మేడంకి చాలా హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇక్కడ. సో మేడంకి కామెంట్స్ చేస్తున్నారు, బట్ అందరు కామెంట్స్ ఏంటంటే ఈ అబ్బాయి ఎవరు భలే చేసాడు, బట్ ఈ అబ్బాయి ఎవడు. సో ఇవే కామెంట్స్ రిపీటెడ్గా వస్తున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు ఒక్కసారి పరిచయం చేసుకోండి. నా పేరు దుష్యంత్. నేను కర్ణాటకలో ఒక చిన్న విలేజ్ నుంచి, ఊరు నుంచి మా ఫ్యామిలీ వచ్చింది. అండ్ నేను స్టార్టింగ్లో చిన్నప్పటి నుంచి స్కూల్లో డ్రామాస్ చేశాను, ఏకపాత్రాభినయాలు చేశాను, ఇదన్నీ చేసి పెరిగాను. ఒక ఏజ్ తర్వాత వచ్చిన తర్వాత వీధి నాటకాలు చేసి డ్రామాస్ చేసి మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్, డాన్స్ ఇదన్నీ చేసి మూవీ కోసం ఒక 20 kilos వెయిట్ లాస్ అయ్యి యాక్టింగ్ వర్క్షాప్స్, యాక్టింగ్ స్కూల్స్ అక్కడ నేర్చుకో ఐ లెర్న్డ్ కపుల్ ఆఫ్ థింగ్స్, ద టెక్నికాలిటీస్ ఆఫ్ యాక్టింగ్. ఆఫ్టర్ దాట్ నాకు కొన్ని ఇయర్స్ తర్వాత ఐ ప్రిపేర్డ్. ఆఫ్టర్ దట్ ప్రిపరేషన్ ఐ మెట్ ది డైరెక్టర్ సింపుల్ సునీ గారు. వాళ్ళు కన్నడలో 10 సినిమా చేసిన ఒక పెద్ద డైరెక్టర్, చాలా హిట్ సినిమాస్ ఇచ్చారు. ఆ తర్వాత ఒక 3 years గత వైభవ జర్నీ స్టార్ట్ అయ్యి 3 years అయింది. షార్ట్ ఫర్ మోర్ దెన్ 100 days అండి. మీరు ఇది వరకు హైదరాబాద్లో ఒక సాంగ్ లాంచ్ చేసినప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అవునండి. అప్పుడు కానీ ఇప్పుడు మీ మాటలు వింటుంటే కానీ మాకు అర్థమవుతుంది మీరు చాలా ట్రైన్డ్ అని. సో మాకు అవి స్పెషల్గా వద్దు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్తారు. అంటే మీ ఫాదర్ ఎమ్మెల్యే అని చెప్పి తెలుస్తుంది. అండ్ కిచ్చా సుదీప్ గారికి మీకు ఏమైనా రిలేషన్ ఉందా? యాక్చువల్లీ మా ఫాదర్ ఒక 6 elections is a 5-time MLA, he worked as education minister and industries minister. ఇప్పుడు కూడా ట్రాన్స్పోర్ట్ చైర్మన్ ఉన్నారు కర్ణాటకలో. కానీ నేను చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్ నుంచి నేను LLB బ్రిటన్లో చేశాను. అక్కడి వరకు ఫాదర్స్ ఆక్యుపేషన్ ఏమంటే ఆ కాలంలో నేను ఫార్మర్ రాశాను. ఓకే. ఫ్రమ్ డే 1 అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ నేను ఎందుకు సినిమా చేశాను, ఎందుకు ఇదన్నీ చేస్తున్నాను, ఎందుకు నేను బ్రిటన్ వెళ్ళి LLB చేశాను, ఒకే రీజన్ ఎందుకంటే ఐ వాంటెడ్ టు మేక్ మై ఓన్ ఐడెంటిటీ. ఫాదర్స్ ఐడెంటిటీ వాజ్ టూ బిగ్. నేను ఏం చేస్తే కూడా వాళ్ళ కొడుకు కదా, అందుకే వాళ్ళకి అన్నీ ఈజీ, అందుకే మార్క్స్ ఇచ్చారు స్కూల్లో. మరి నేను 100/100 తీసుకుంటున్న టైంలో కూడా అదే చెప్తారే, వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్యే అందుకే వాళ్ళకి 100 ఇచ్చారు, అదేం పెద్ద విషయం లేదు అని. చిన్నప్పటి నుంచి ఇట్ వాజ్ అ థింగ్ ఇన్ మై హెడ్ దట్ నాది ఏమి, వాట్ ఈస్ మైండ్. అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే ఈ ప్రమోషన్ ఈవెంట్స్ అన్నీ చూస్తున్నాను, ఎక్కడా కూడా మీరు అది రివీల్ చేయట్లేదు, చాలా వాంటెడ్గా హైడ్ చేస్తున్నారని అర్థమైంది. అన్ని ఇంటర్వ్యూస్లో ఏదైనా ఎవరైనా అడిగితే అంటే ముందే చెప్తారు, మా ఫ్యామిలీ గురించి అది హైలైట్ చేసి చెప్పకూడదండి, మూవీ గురించి, నా క్యారెక్టర్ గురించి ఇది మాత్రం చెప్పండి. సో నాకేం చెప్పలేదు చెప్పలేదు. సో అడిగారు. మేడం మీ దాకా వస్తే అంటే ఈ రోజుల్లో ఒక హీరోయిన్స్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రమోషన్స్ రావడమే చాలా కష్టమైపోతుంది. అలాంటిది మీరు ఇప్పటికే చాలా హిట్ సినిమాల్లో యాక్ట్ చేశారు, చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు. ఈవెన్ రిహార్సల్స్కి కూడా మీరు చాలా నీట్గా, చాలా ఇంట్రెస్ట్గా అటెండ్ అయ్యారంట. సో ఏంది ఈ ప్రాజెక్ట్ మీద అంత కమిట్మెంట్ ఏంటి? అంటే ఇది నా 20th సినిమా అండి. ఆల్మోస్ట్ తమిళ్, తెలుగు, కన్నడ మొత్తం కలిపి దిస్ మై 20th ఫిలిం. అండ్ నేను నా ఫస్ట్ ఫిలిం స్టార్ట్ చేసేటప్పుడు కూడా నాకేం బ్యాక్గ్రౌండ్ లేదు, నో థియేటర్, నో డ్రామా, నథింగ్. ఒక డాన్స్ అనే ఒక లైక్ దట్ వాజ్ మై బేస్ యాజ్ ఐ స్టార్టెడ్ యాక్టింగ్ అండి.
సో అది అయిన తర్వాత ఇట్ వాజ్ ఆల్ అబౌట్ లెర్నింగ్. ఒక్కొక్క న్యూ డైరెక్టర్తో పనిచేయాలి, నేర్చుకోవాలి, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి యాక్టర్ అనేది. ఆ ప్యాషన్ని ఐ వెంట్ ఆన్ బిల్డింగ్. సో వేరే వేరే ఇండస్ట్రీకి వెళ్ళాను, అక్కడ కూడా వేరే వేరే యాక్టర్స్తో నేర్చుకున్నాను, డైరెక్టర్స్తో నేర్చుకున్నాను. అంటే ఎవ్రీ ఫిలిం ఇస్ అ స్టెప్పింగ్ సక్సెస్ అని, అంటే గ్రోత్ లాగే నేను చూసుకుని వచ్చాను. అండ్ ఈ ఫిలిం అంటే ఇలాంటి స్క్రిప్ట్స్ దొరికితే చాలా కష్టం, వెరీ రేర్ ఆపర్చునిటీ. ఒక్క ఫిలింలో ఒక క్యారెక్టర్లో చూస్తారు, లేక ఒక 2 క్యారెక్టర్స్, 2-3 షేడ్స్ ఉంటాయి. కానీ ఈ ఫిలింలో ఒక 4 డిఫరెంట్ క్యారెక్టర్స్, అది ఒకటికొకటి సంబంధం లేదు. అంటే విత్ డిఫరెంట్ వేరియేషన్స్, డైలెక్ట్ వేరే, లాంగ్వేజ్ వేరే. ఇలాంటి స్క్రిప్ట్ దొరికితే వెరీ వెరీ రేర్. అండ్ ఇలాంటి ఆపర్చునిటీ నేను యూస్ చేసుకోవాలి. ఇంతవరకు ఒక గర్ల్ నెక్స్ట్ డోర్, హోమ్లీ క్యారెక్టర్, ఆషిక లుక్స్ గుడ్, ముద్దుగా కనిపిస్తారు, ఇలా అనే అప్రిసియేషన్ వచ్చింది నాకు ఇంతవరకు. సో యాక్టింగ్ పర్ఫార్మెన్స్, లైక్ అవుట్ అండ్ అవుట్ పర్ఫార్మెన్స్ అని చూస్తే వెరీ ఫ్యూ ఫిల్మ్స్ ఉన్నాయి నా కెరియర్లో. సో దిస్ బికమ్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫిలిం ఫర్ మీ. అండ్ అట్ ద సేమ్ టైం ఇలాంటి ఒక కొత్త స్క్రిప్ట్, కొత్త ప్రయత్నం జనాల ముందు రావాలి. అండ్ న్యూ ఫిలిమ్స్ వస్తేనే అది మనకి అండ్ మా ఇండస్ట్రీ అందరికీ లైక్ ఇట్ ఈస్ అ గ్రోత్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో ఇట్స్ అ విన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ మీ. సో అండ్ ఈ టీం ఒక ఏంటంటే అందరూ చెప్తారు క్యాజువల్గా ఫ్యామిలీలాగా అయిపోయిందని, కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నాకు ఒక ఫ్యామిలీలా ఫీల్ అయ్యి నేను ఇది చేయాలి. షూట్ అయితే కూడా ఇక్కడ తెలుగులో 2 సినిమాలు చేస్తున్నాను. బ్యాలెన్సింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్, కానీ ఇది మనసారే ఐ వాంట్ టు డూ దిస్ అని ఆ స్క్రిప్ట్ మీద ఉన్న లవ్ అండి. అండ్ సార్, మీ విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద కానీ సినిమా మీద కానీ చాలా ఫోకస్గా ఉన్నారు. అంటే నాకు తెలిసి ఒక 20 సంవత్సరాల నుంచి అదే ప్రయత్నాల్లో ఉన్నట్టున్నారు. మీ ఏజ్ కూడా తక్కువే కాబట్టి. బట్ గత వైభవం ఎక్కడ మిమ్మల్ని హోల్డ్ చేసింది? ఏ పాయింట్ హోల్డ్ చేసింది? సరే, డే 1 నుంచి నాకేం అనిపించిందంటే ఒక డాన్స్ ఫైట్ 15-20 మినిట్స్లో అయిపోతుంది. తర్వాత ఇంకా 2 hours యాక్టింగే చేయాలి. సో ఫస్ట్ నేను ఒక పర్ఫార్మర్ లాగా, యాక్టర్ లాగా ఆడియన్స్ ముందు కనపడితే నాకు ఇంకా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, ఒక డిఫరెంట్ షేడ్స్ క్యారెక్టర్స్ ఆపర్చునిటీస్ వస్తుంది. అండ్ ఏమో మీరు ఆల్రెడీ అడిగారు, అందుకు చెప్తున్నాను. ఏమో పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు, డబ్బు ఉంది, ఒక సినిమా చేశారు, ఒక స్టార్టింగ్లో ఎంట్రీ ఫైట్ ఉంది, ఎంట్రీ మాస్ డైలాగ్స్ ఉంది, సాంగ్స్ ఉంది, ఒక సాంగ్స్ ఉన్నాయి, ఒక ఐటమ్ సాంగ్, ఇలాంటి రెగ్యులర్ కమర్షియల్ సినిమా ఐ డెంట్ వాంట్ టు ఫాల్ ఇన్ టు దట్ కేటగిరీ. ఒక డిఫరెంట్గా అనిపించాలి. ఒక మా ఎఫర్ట్స్ ఏముందో, నేను 8 years నుంచి ప్రొఫెషనల్ ట్రైనింగ్లో ఉన్నాను. నేను ఆ టైంలో కూడా బీదీ నాటకాలు చేశాను, డ్రామాస్ చేశాను. అదన్నీ ఇట్ షుడ్ బి సీన్ ఆన్ స్క్రీన్. ఇదన్నీ చేశాను, కానీ అది కూడా కనపడాలి కదా. సో ఈ గత వైభవంలో 4 shades క్యారెక్టర్స్, ఒక రాక్షసుడు, ఒక వాస్కోడగామా తో ఒక ట్రావెల్ చేసిన ఒక పోర్చులా పేరుకి ఒక క్యారెక్టరు, ఒక కంబళ బుల్ రేసర్కి ఒక 20th century క్యారెక్టరు, ఒక విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్, ప్రెజెంట్ డే ఒక విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్, ఇన్నోసెంట్, ఒక కేర్లెస్ ఇన్నోసెంట్ అబ్బాయి. ఇదన్నీ వేరియేషన్స్ ఉన్నాయి క్యారెక్టర్లో. అది ఒకే సినిమాలో దొరికింది. మా యూజ్ చేసిన భాష ప్రయోగాలు, యాక్సెంట్, వేరియేషన్స్, ఇదన్నీ దిస్ లాట్ ఆఫ్ డీటెయిలింగ్ వర్క్ సార్. అందుకే నేను ఐ వాజ్ రియలీ ఇంటూ గత వైభవం. ఒక్కసారి స్టోరీ వినినప్పుడు ఫిక్స్ అయ్యాను, చేయాలంటే ఇదే చేయాలి, ఇలాగే ప్రేక్షకులు చూడాలంటే ఇలాంటి మూవీస్లో నన్ను చూడాలి అని. ఓకే, సూపర్. అండ్ మీరు మొన్న ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ మైథాలజీ అనగానే నాకు రాజ్ కుమార్ గారు కానీ, సీనియర్ ఎన్టీఆర్ గారు కానీ వీళ్ళు గుర్తొస్తారు అని చెప్పారు. అండ్ మీరు అలాగే థియేటర్స్ ఆర్టిస్ట్. నాకు తెలిసి డైలాగ్ మీద, ఆ డైలాగ్ డెలివరీ మీద మీకు మంచి కమాండ్ ఉంటుంది. సో మీకు ఏదైనా పర్లేదు, కన్నడలో అయినా పర్లేదు, తెలుగులో అయినా పర్లేదు, మీ థియేటర్స్లో ఒక రోల్ అయినా పర్లేదు, ఒక మంచి డైలాగ్ మాకోసం. మంచి డైలాగ్ నాకు తెలుగులో యాక్చువల్లీ అంత రాదు, లాంగ్వేజ్ ఏదైనా పర్లేదు. అవునా? ఏ ಜಾರಣೆಯ ಮಗ ಬೋರ್ಗರೆದುಕ್ಕುವ ಪ್ರವಾಹವನ್ನು ಪ್ರತಿರೋಧಿಸಬಲ್ಲೆ, ಕಾಲು ಬಿಚ್ಚನ್ನು ಕಾಲಿನಲ್ಲೇ ಮೆಟ್ಟಿ ಅಡಗಿಸಬಲ್ಲೆ, ಬರ ಸಿಡಿಲ ಬಡಿತವನ್ನು ಬರೀ ಮುಷ್ಟಿಯಲ್ಲಿ ಹಿಡಿಯಬಲ್ಲೆ,
ಆದರೆ ಈ ಮಾತ್ರ ನಿಂದೆಯನ್ನ మాత్ర నా సహించలారే. డాక్టర్ రాజ్ కుమార్ గారికి ఒక సీన్ ఇది. బబ్రువా నా పేరుకి ఒక మూవీ ఉంది, చాలా పెద్ద హిట్ మూవీ. ఈ మూవీస్ లో, మైథాలజికల్ మూవీస్ లో యాక్టర్ డైలాగు, ఆపోజిట్ క్యారెక్టర్ డైలాగ్, అన్ని డైలాగ్స్ నాకు తెలుసు. అన్నిసార్లు చూసారు. చూసాను. సూపర్ సార్. అండ్ మేడం, మీ విషయానికి వస్తే డైరెక్టర్ గారితో మీకు ఇది నాకు తెలిసి థర్డ్ మూవీ అనుకుంటాను. అంటే ఆ జర్నీ ఇంత గట్టిగా ఉండడానికి అంటే కథ నచ్చడం, చేయడం అది వేరే విషయం. సో ఈ రోజుల్లో ఒక డైరెక్టర్తో ఒక యాక్టర్స్, హీరో కానీ హీరోయిన్ కానీ ఒక 2 సినిమాలు వెళ్ళంగానే రిలేషన్ చెడిపోతుంది. సో 3వ సినిమా ఇంకా నా హోమ్ మెంబర్స్ అయిపోయారని చెప్పి అంటున్నారు. సో ఎలా ట్రావెలింగ్ ఎలా కుదిరింది? అంటే సునీల్ సార్తో వర్క్ చేయడానికి ఎవ్రీబడి విల్ బి వెరీ ఎక్సైటెడ్. అంటే మన ఇండస్ట్రీలో సునీల్ సార్కి ఆయనకి ఒక స్టైల్ ఉంది, ఆ హ్యూమర్ కానీ రైటింగ్ సెన్స్ చాలా బాగుంది. అండ్ మొన్న సుదీప్ సార్ కూడా చెప్పారు, ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ వీ హ్యావ్ ఇన్ అవర్ ఇండస్ట్రీ అని. సో అలాంటి ఒక డైరెక్టర్తో ఒక్క సినిమా చేసి అండ్ అది అయిన తర్వాత మళ్ళీ ఇంకొక సినిమాకి ఆఫర్ అంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ అ బిగ్ థింగ్ లైక్ యూ సెడ్. బికాజ్ ఆ రిలేషన్షిప్ అలాగే ఉండాలి. అండ్ తర్వాత విత్ దిస్ ఫిలిం ఎస్పెషలీ సార్ నాకు బికాజ్ నాకు దుష్యంత్ తెలియదు ఈ ముందు. సో సార్ కోసం ఓకే, సార్ ఇలాంటి ఒక స్క్రిప్ట్ నాకు తీసుకొచ్చారు అండ్ ఇంత డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. అండ్ పర్సనల్గా నాకు అడ్వైస్ కూడా చేశారు, యాక్చువల్గా ఈ సినిమా నువ్వు చేస్తే ఇది చాలా బాగుంటుంది అండ్ ఇది జస్ట్ ఒక స్టోరీ లాగా చెప్తే మేబీ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ వన్ రెగ్యులర్, నాట్ రెగ్యులర్ స్టోరీ బట్ ఒక జస్ట్ క్యాజువల్ స్టోరీ అనే అనిపిస్తుంది. ప్రాబబ్లీ అది షూట్ చేసిన తర్వాత అండ్ ద వే ఇట్ టర్న్స్ అవుట్ టు బి అది చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇది నువ్వు చేయాలని ఒక అడ్వైస్ లాగా, సజెషన్ లాగా సార్ ఇచ్చారు. అండ్ తర్వాత ఈ సినిమాలు కూడా ఒక్కొక్క క్యారెక్టర్కి కూడా హీ మేడ్ ష్యూర్ మన ఇద్దరు రిహర్సల్స్ చేసాము. అండ్ ఆ ఫ్రీడమ్ ఉంది సార్తో. యూజువలీ ఏ పెద్ద డైరెక్టర్ అయినా ఓకే స్ట్రిక్ట్గా ఉంటారు, ఇది అంటే ఇదే చేయాలి, చాలా ఫిక్స్డ్గా రిజిడ్గా ఉంటారు. కానీ సునీల్ సార్ అలా కాదు, ఇట్స్ వెరీ కంఫర్టబుల్ అండ్ ఫ్లెక్సిబుల్గా ఏదైనా ఇంప్రూవైజ్ చేయాలి అండ్ లుక్స్ కానీ ఏదైనా వీ వాంట్ టు ఇంప్రూవైజ్, డూ డిఫరెంట్లీ అంటే ఈజ్ వెరీ మచ్ ఓపెన్ టు యునో యాక్టర్స్ కంఫర్ట్ అట్లా. So to work with such flexible directors is always a fun thing. And mundu kuda Sunil sir tho cinema cheyalante definitely I'll be very happy to do. I'm a director's actor. I always believe that if a technician, if a director can bring out the best in you, we should be able to do. And naku adi ee cinema lo definitely ayindi Sunil sir tho. So yeah. Super. And ఇద్దరికి లాస్ట్ క్వశ్చన్, అంటే టైం లేదు, చాలా తక్కువ టైం ఇచ్చారు. అండ్ అంటే ఇందాక మనం వచ్చిన తర్వాత హాయ్ సార్ నేను రాజా అంటే హాయ్ సార్ నేను దుష్యంత్ అంటున్నారు మీరు. అసలు యాక్చువల్గా నాకు తెలిసి ఉంటుంది, అవసరం లేదు, పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు, మీ ఐడెంటిటీ హైడ్ చేసేసారు. అంటే 2 ఇయర్లీ అవద్ది కంపేర్ చేస్తే పునీత్ రాజ్ కుమార్ సార్ ఉండేవారు, అంత పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. బట్ ఎవరన్నా ఫ్యాన్ చూడడానికి ఇంటి దగ్గరికి వెళ్ళినా కానీ ఆయనే దిగొచ్చి లోపలికి తీసుకెళ్ళి, అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు మీరున్న బిహేవియర్ ఇది చూస్తుంటే నాకు సార్ గుర్తొస్తున్నారు. మీ పైన ఆయన ఇంపాక్ట్ ఎంత ఉంది? యాక్చువల్లీ గత వైభవం స్క్రిప్ట్ వాళ్ళకి ఫస్ట్ నరేషన్ ఇచ్చాము. వి వాంటెడ్ ఒక ఒపీనియన్ అప్పు సార్కి. ఓకే, వెన్ హీ వాజ్ దేర్ వాళ్ళకి నరేషన్ ఇచ్చి వాళ్ళ ఒపీనియన్ కోసం నరేషన్ ఇచ్చాము. వాళ్ళు ఒకే వర్డ్లో చెప్పారు, ఈ మూవీ ఒక కల్ట్ అవుతుంది. యూజ్ దట్ వర్డ్, కల్ట్ వర్డ్ యూజ్ చేశారు అప్పు సార్. సో ఆ తర్వాత కూడా ఒక ఫ్రైడేలో వాళ్ళు హీ లెఫ్ట్ అస్ ఆన్ అ ఫ్రైడే. 2 days ముందా బిఫోర్ దాట్ వెన్స్డే కూడా కాల్ చేసి ఇంకొకసారి అడిగారు, ఇంకొకసారి చెప్పండి అదేమో అది ఆస్పెక్ట్ నాకు ఇంకా క్లారిటీ కావాలి అదని కాల్ చేసి హీ ఆస్క్డ్ ఫర్ దట్ ఎంటైర్ స్క్రిప్ట్. ఇంకొకసారి విని ఏదో బ్లాక్ బస్టర్ అవుతుంది, ఇది ఏమో డిఫరెంట్గా అవుతుందమ్మా, ఇది కన్నడ ఫిలిం లేదా ఇది ఇండియన్ సినిమా, చాలా మంచిగా అవుతుంది అని ఆల్వేస్ బ్యాక్డ్ అప్. ఒక వెన్ యూ మీట్ సంబడి బిగ్గర్ దాన్ యూ, ఒక భయం సమ్వేర్ డీప్ ఇన్ సైడ్, ఒక అన్కంఫర్టబుల్ ఫీలింగ్, ఒక భయం ఇది ఉంటుందండి కదా. వాళ్ళకి మీట్ చేస్తే వాళ్ళు ఎలా ఫీల్ హౌ హీ మేడ్ అస్ ఫీల్ వాజ్ దట్
నేను సూపర్ స్టార్ లేదో మేమిద్దరు ఈక్వల్ అలాగ మాకు ఫీల్ చేసేసారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. వెదర్ యు ఆర్ బిగ్ పొలిటీషియన్, బిగ్ సెలబ్రిటీ, బిగ్ యాక్టర్, బిగ్ సూపర్ స్టార్ ఆర్ స్పోర్ట్స్ పర్సన్, సంబడి లోవర్ దాన్ యూ ఆర్ స్మాలర్ దాన్ యూ, యంగర్ దాన్ యూ కమ్స్ టు యూ, టు మేక్ దెమ్ ఫీల్ దట్ ఓ నేను అంత పెద్ద వాళ్ళు ఏం లేదు, మేమిద్దరు ఈక్వల్లే, డోంట్ వరీ, ఆరామ్సే సిట్ అని ఆ ఫీలింగ్ ఇవ్వాలి సార్. And also the passion he had for films, I don't think so he got that much time to explore. ఇంతవరకు చేసిన మూవీస్ we all are all fans already to Appu sir, but the vision or the passion that he had for films was so big that just we are not at all related to him. Just వెళ్ళి స్టోరీ చెప్పినందుకు గతవైన ఉంది, he felt so happy and he appreciated from heart. అది యూజువల్గా రాదు. సో ఓన్లీ ఇఫ్ ఇట్ గోస్ టు దెమ్ దే విల్ ఎంజాయ్, అట్లా ఉంటుంది యూజువలీ ఏ యాక్టర్స్కైనా. వేరే వాళ్ళది స్టోరీ వినేటప్పుడు అంత ఇంట్రెస్ట్ పెట్టి ఇట్ ఈస్ నాట్ వెరీ యూజువల్గా అది వి వోంట్ ఫైండ్ సచ్ necessary for him to do it. It was not necessary అండి, but still he chose to do it. That is called kindness. సో అంటే మీరు చెప్తుంటేనే ఎమోషనల్ వచ్చేస్తుంది. అండ్ మేడం మీ విషయానికి వస్తే నా సామరంగా తర్వాత ఇక్కడ మీకు చాలా హ్యూజ్ ఫాలోయింగ్ వచ్చింది అండ్ మీరు కంటిన్యూస్గా మూవీస్ చేస్తే చూడాలని చెప్పి చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారు. బట్ మీరు మూవీస్ చేశారు, అవి రిలీజ్ లేట్ అవుతున్నాయి. సో విశ్వంబర గురించి అండ్ ఈరోజు BMW భర్త మహాశైలారా, ఈ రెండు మూవీస్ గురించి ఏం చెప్తారు? అంటే నాసామిరంగా అయిన తర్వాత చాలా సినిమాలు వచ్చాయి, కానీ ఆ సినిమా నుంచి వేరే ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలి. బికాజ్ ఆ వరాలు క్యారెక్టర్ చూసి చాలా లవ్ ఇచ్చారు తెలుగు ఆడియన్స్, మీడియా, ప్రెస్ అందరూ. కానీ ఐ వాంటెడ్ టు గివ్ డిఫరెంట్ వర్షన్ ఆఫ్ మీ యాజ్ అన్ యాక్టర్. సో దాని తర్వాత సర్దార్ 2 చేశాను అండ్ విశ్వంబర కూడా ఆ టైంలోనే స్టార్ట్ అయింది. అది కూడా ఒక ఫ్యాంటసీ సబ్జెక్ట్, డెఫినెట్లీ రిలీజ్ టైంలో మాట్లాడదాం. రెండు డిఫరెంట్ స్టోరీస్ ఉన్న క్యారెక్టర్స్ ఉన్న సినిమా. సో వెరీ ఎక్సైటెడ్ మళ్ళీ తెలుగు ఆడియన్స్ ముందు ఇలాంటి ఒక పెద్ద సినిమాలతో, పెద్ద యాక్టర్స్తో, సచ్ గుడ్ యాక్టర్స్, చిరంజీవి గారు, రవితేజ గారు, వీళ్ళతో స్క్రీన్ స్పేస్ షేర్ చేస్తున్నానంటే కూడా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సార్ ఏంటంటే ఇది నేను ఇంటర్వ్యూగా ఫీల్ అవ్వట్లేదు, ఇంటరాక్షన్గా ఫీల్ అవుతున్నాను. సో క్లోజ్ చేస్తున్నాను. బట్ ఫైనల్గా November 14th ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఆడియన్స్తో ఏం చెప్తారు సినిమా గురించి? అంటే ఒక టికెట్లో 4 సినిమా చూస్తారని చెప్తాను అంతే. 4 different shades, 4 different characters, 4 different backdrops, 4 different kinds of cinema, అన్నీ ఒకే సినిమాలో, అండ్ ఇట్ ఈస్ ఆల్ కనెక్టెడ్. సో ఇట్స్ అ ఫ్యాంటసీ. మేము హాలీవుడ్లో ఫ్యాంటసీ మూవీస్ చూస్తాము, కానీ ఇప్పుడు మన ఇండియన్ సినిమాలోనే ఒక మంచి ఫ్యాంటసీ సినిమా వచ్చింది, అందరూ చూడండి అని చెప్తానంతే. మీరు అంటే గతవైభవం ఒక కొత్త ప్రయత్నం, డెఫినెట్లీ ఆ కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంతవరకు యూజువలీ ఒక స్టోరీ చూస్తాము, స్టోరీ మీద స్టోరీ ఉంటాయి, కానీ దీంట్లో ఆ డిఫరెంట్ 4 క్యారెక్టర్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఫ్యామిలీ అందరూ వచ్చి చూడడానికి ఉన్న ఈ సినిమా డెఫినెట్లీ మేము ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ లాగే ఇస్తున్నాము ఈ సినిమాని. సో అందరూ 14th November వచ్చి సినిమాని థియేటర్లో చూడండి. విల్ డెఫినెట్లీ ఎంటర్టైన్. తప్పకుండా మేడం, ఎందుకంటే మా తెలుగు వారికి ఒక మంచి సినిమా ఉంటే లాంగ్వేజ్తో పని లేదు, అది రీమేక్ డబ్బింగ్ అసలు ఏం చూడము. సో ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ అవుతుంది. హిట్ అయిన తర్వాత నాకు మాత్రం ఒక స్పెషల్ ఇంటర్వ్యూ మీ ఇద్దరు. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.